పౌరుల పట్ల బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ విధానంలో భారత్ను కూడా చేర్చింది. ఈ విధానం ప్రకారం శిక్ష పొందిన విదేశీ నేరస్తులను వారి అపీళ్ల విచారణ ప్రారంభం కాకముందే స్వదేశానికి తరలిస్తారు. వారు వీడియో లింక్ ద్వారా తమ స్వదేశం నుంచి అపీల్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ విధానం గతంలో కేవలం 8 దేశాలకు మాత్రమే అమలులో ఉండగా ఇప్పుడు దీనిని 23 దేశాలకు విస్తరించారు. ఇప్పుడు ఇందులో భారత్ను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్లో వలసలను నియంత్రించడం, జైళ్లలో రద్దీని తగ్గించడం, ప్రజాధన వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ నేరస్తుల పట్ల బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నేరస్తులు నెలలు లేదా సంవత్సరాల పాటు అప్పీళ్ల సాకుతో బ్రిటన్లో ఉండిపోవడాన్ని అరికట్టే లక్ష్యంతో 2014లో డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఈ విధానం ఫిన్లాండ్, నైజీరియా, ఎస్టోనియా, అల్బేనియా, బెలిజ్, మారిషస్, తాంజానియా, కొసోవో వంటి 8 దేశాలకు మాత్రమే వర్తించేది. ఇప్పుడు ఈ జాబితాను భారత్, ఆస్ట్రేలియా, కెనడా, బల్గేరియా, కెన్యా, ఉగాండా, జాంబియా, బోత్సియానా, బ్రూనై, గయానా, ఇండోనేషియా, లాట్వియా, లెబనాన్, మలేషియా, ఆంగోలా వంటి 15 కొత్త దేశాలను చేర్చారు. ఈ విధానం కింద కనీసం 12 నెలల జైలు శిక్ష పొందిన విదేశీ నేరస్తులు తమ ఇమిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ నెలలు లేదా సంవత్సరాల పాటు బ్రిటన్లో ఉండిపోతున్నారని, దీన్ని ముగించాలనే లక్ష్యంతో కొత్త దేశాలను కూడా చేర్చామని హోం సెక్రటరీ ఈవెట్ కూపర్ స్పష్టం చేశారు. బ్రిటన్లో నేరం చేసి శిక్ష పొందిన విదేశీ పౌరులు వారి మానవ హక్కుల క్లెయిమ్లు తిరస్కరించిన తర్వాత వెంటనే స్వదేశానికి తరలిస్తారు. దీంతో వారు తమ స్వదేశం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అప్పీలు విచారణలో పాల్గొనవచ్చు. ఈ విధానాన్ని 2002 నేషనాలిటీ, ఇమిగ్రేషన్ అండ్ అసైలం యాక్ట్లోని సెక్షన్ 94B కింద 2014లో ప్రవేశపెట్టారు. ఇక 2023లో అప్పటి హోం సెక్రటరీ సుయెల్లా బ్రవర్మన్ దీనిని పునరుద్ధరించారు. ఈ విధానం అమలు చేయడానికి ముందు హోం ఆఫీస్ డిపోర్టేషన్ వల్ల తీవ్రమైన అనివార్యమైన హాని జరగదని లేదా మానవ హక్కుల ఉల్లంఘన జరగదని తెలిపింది. ఒకవేళ అప్పీలు విజయవంతమైతే ఆ వ్యక్తి బ్రిటన్కు తిరిగి రావచ్చు. ఈ విధానం న్యాయ విచారణలో పారదర్శకతను తగ్గిస్తుందని, రిమోట్ అప్పీళ్లలో భాషా అవరోధాలు, ఇంటర్నెట్ యాక్సెస్ సమస్యలు లేదా న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ జైళ్లలో సుమారు 12% మంది విదేశీ నేరస్తులున్నారు. ఒక ఖైదీని సంవత్సరం పాటు జైలులో ఉంచేందుకు సగటున 54,000 యూరోలు ఖర్చవుతుందని బ్రిటన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అంచనా వేసింది. ఈ విధానం ద్వారా విదేశీ నేరస్తులను త్వరగా డిపోర్ట్ చేయడం వల్ల జైళ్లలో రద్దీని తగ్గించవచ్చని, ప్రజాధన వ్యయాన్ని తగ్గించవచ్చని, అంతేకాక బ్రిటన్ నగరాలను సురక్షితం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2024 జూలై నుంచి 2025 జూన్ వరకు బ్రిటన్లో 5,200 మంది విదేశీ నేరస్తులను డిపోర్ట్ చేసింది. కొత్త చట్టం ప్రకారం 2025 సెప్టెంబర్ నుంచి నిర్దిష్ట కాలపరిమితి శిక్షలు అనుభవిస్తున్న విదేశీ ఖైదీలను వారి శిక్షలో 30% పూర్తి చేసిన తర్వాత డిపోర్ట్ చేయనున్నారు. గతంలో ఇది 50%గా ఉండేది. అయితే ఉగ్రవాదం లేదా హత్య వంటి జీవిత ఖైదు శిక్షలు అనుభవిస్తున్న వారికి ఈ మినహాయింపు వర్తించదు. ప్రస్తుతం 1.8 మిలియన్ల పైగా భారత సంతతి వ్యక్తులు బ్రిటన్లో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చట్టబద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఈ విధానం భారతీయ నేరస్తులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ విధానం కింద దొంగతనం నుంచి డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలకు శిక్ష పొందిన భారతీయ పౌరులను వెంటనే భారత్కు తరలించనున్నారు. భారత్, బ్రిటన్ మధ్య ఇప్పటికే ఎక్స్ట్రాడిషన్, ఖైదీల బదిలీ ఒప్పందాలు ఉన్నాయి. కానీ ఈ విధానం డిపోర్టేషన్లను చాలా వేగంగా జరిపేలా చేస్తుందని, దీనివల్ల భారత న్యాయ వ్యవస్థకు తగిన సమయం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ డిపోర్ట్ చేయబడిన వ్యక్తుల శిక్షలు భారత్లో అమలు కాకపోతే వారి శిక్ష లేకుండా విడుదల కావచ్చని, ఇది 2 దేశాలకు న్యాయం బలహీనపడినట్టు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విధానంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారత నేరస్తుల విషయంలో న్యాయపరమైన విచారణ, రిమోట్ అప్పీళ్లలో సరైన సౌకర్యాలను అందించాలని బ్రిటన్ను కోరే అవకాశం ఉంది. భారత్, బ్రిటన్ మధ్య బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ విధానం దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువేనని, కానీ భారత్ ఈ విషయంలో స్పష్టత కోసం చర్చలు జరపాలని నిపుణులు సూచిస్తున్నారు.